ఇవాళ లంచ్ లోకి మసాలా వడ పులుసు చేశాను. ప్రిపరేషన్ చూద్దాం రండి. 1 కప్పు వరకు పచ్చెన పప్పుని కనీసం 1 గంట వరకు నానపెట్టాలి. పప్పు నానిన తర్వాత కొంచెం తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే వడ మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ ఈ పప్పు తగిలితే బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న పప్పులోకి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా బియ్యం పిండి, రెడ్ చిల్లీ ఫ్లెక్స్, సాల్ట్, పక్కన తీసి పెట్టుకున్న పచ్చెనపప్పు, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చిన్న చిన్న వడలుగా చేసి హీట్ అయిన ఆయిల్ లో వేయాలి. పులుసు కోసం కొంచెం ఆయిల్ వేసి అవి హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న 4 టమోటా ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి టమోటాలు మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపోయే కారం వేసి కారం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ముందుగా నానపెట్టుకున్న చింతపండు పులుసు పోసి ఉడకనివ్వాలి. పులుసు మరీ చిక్కగా కాకుండా కాస్త పలచగా ఉంటే మంచిది. ఎందుకంటే వడలు వేసిన తర్వాత కర్రీని అవి అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి కలుపుకోవడానికి గ్రేవీ అనేది ఉండదు. చివరిగా కొత్తిమీర, కసూరి మేతి వేసి 1 నిమిషం హై ఫ్లేమ్ లో పెట్టి స్టవ్ ఆఫ్ చేశారు అంటే మసాలా వడ పులుసు రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.